హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చి మేము ఊరు వెళ్ళేటప్పుడు చేసిన కొన్ని హార్వెస్ట్లు చూద్దామండి. ఇది కూర అరటిగెలండి. ఇది అయిపోయిందని చెప్పేసి కట్ చేసుకుని కాయలు తెచ్చుకున్నాను. ఇది వచ్చి అమృతపాణి అరటిగెల. ఈ ఎరువులు కానీ అలాగే పెస్టిసైడ్స్ కానీ ఏమి స్ప్రే చేయకుండా పండిన అరటిపళ్ళు అండి ఇవి. ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇవి బాగా అయిపోయినాయి. మనం లోపల డబ్బాలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఓపెన్గా పెడితేనే పండిపోయినాయి. ఇలా గెల నుంచి మొత్తం కోసుకుని కన్నా మనకు కావాల్సిన ఆస్తాలు కోసుకుని మిగిలినవి తర్వాత అలా మెల్లిగా కోసుకుంటే మనం ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా పండుతూ ఉంటాయి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్ టైం అయితే ఒకే గెల వచ్చి ఒక 60 కేజీల వరకు వచ్చింది. చాలా పెద్ద గెల వచ్చింది ఒకసారి. ఇవి గ్రీన్ కలర్ సంపెంగ మంచి వాసన వస్తూ ఉంటాయి కదండి పూలు పండిన తర్వాత. ఇది వచ్చి పత్తి మందారం. మార్నింగ్ వచ్చి మంచి వైట్ కలర్లో ఉంటుంది, అలాగే ఈవినింగ్కి వచ్చి డార్క్ పింక్లోకి వస్తుంది. నేను ఇది ఒక షార్ట్ కూడా పెట్టానండి. అలాగే ఇవి వచ్చి అక్కాల ఇంట్లో పనసకాయలు ఇంకా అవ్వలేదు, చిన్న సైజులో ఉన్నాయి కాయలు. సరదాగా వీడియో తీసాను అనమాట. ఈ సైజులో ఉన్నప్పుడు కూరకు కూడా బాగుంటాయండి. ఇది వచ్చి పాల సపోటా. ఇప్పుడు మనకి పాల సపోటా కూడా దొరకట్లేదు కదండి బయట మార్కెట్లో. అది చూస్తే అన్నీ హైబ్రిడ్ ఇవే వస్తున్నాయి. ఈ కాయలు చిన్న సైజుగా ఉన్నాయి కానీ ఎక్కువ కాసినందుకు సైజు చిన్నదిగా ఉంది, కానీ స్వీట్ మాత్రం చాలా ఎక్కువ స్వీట్ ఉంటుందండి. ఇవి కూడా కొన్ని కాయలు కోసుకున్నాను. తర్వాత ఇది మామిడి చెట్టు. ధనియాలు ఆవకాయ పడదామని చెప్పి కొన్ని మామిడికాయలు కూడా తెచ్చుకున్నానండి నేను. ఇది ఇలా ముచ్చుకు తీస్తే లోపల నుంచి అలాగా సమస్తుంది కదండి, చిన్నది. అలాగా వీడియో తీసాను అనమాట. ఇంకోండి నేను కోసుకున్న మామిడికాయలు. ఇది చిన్న చెట్టు అండి, కాయలు కాసింది. చిన్న వీడియో తీసాను. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.